అదే నేను భాస్కర్ అనే ఇంట్లో ఉన్న విషయం మీ దగ్గర దాచినందుకు. ఈరోజు కోర్టులో ఆ ప్రస్తావన వస్తుందని నాకు నిన్ననే తెలుసు. రాత్రే మీతో చెప్దామనుకున్నాను, కానీ కోర్టులో న్యాయదేవత ముందు ఆ నిజం ఒప్పుకుంటే దానికి ఇంపార్టెన్స్ ఉంటుందని ఈరోజు చెప్పాను. ఎన్ని రోజులు ఆ నిజాన్ని ఎందుకు దాచానంటే, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అర్థమైంది. కానీ ఈ విషయం నువ్వు ఎప్పుడో చెప్పుండాల్సిందే. అనవసరంగా ఇన్నాళ్ళు నీలోనే దాచుకుని బాధపడ్డావు. అంటే నా మీద మీకు కోపంగా లేదా? ఉంది. నువ్వు ఇంకో నిజాన్ని కూడా దాచావు. మన షేర్స్ని ప్రవీణ్ మిట్టల్కి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఆ ఒక్క విషయమే నన్ను వేధిస్తుంది. అలా నువ్వు ఎందుకు చేయాల్సి వచ్చిందో, దాని వెనక ఏం నిజం ఉందో చెప్పు లక్ష్మి. అదెలా చెప్పనండి? ఆ విషయం బయటకొస్తే అత్తయ్య గారు జైలుకు వెళ్తారు. అది ఎప్పటికీ చేయలేను. నువ్వేం చేసినా దాని వెనక ఒక కారణం ఉంటుందని మామ్ డాడ్ పదే పదే చెప్పేవారు. ఆ విషయం నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఆ రోజు నువ్వు ఆ పని చేయడం వెనుక కారణం ఏంటో చెప్పు లక్ష్మి. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? అప్పుడెప్పుడో అలా జరిగిపోయింది. ఆ రోజు నువ్వు అలా చేయడం వల్లే మనం దూరం అయ్యాం. ఒకే చోట ఉంటూ కూడా ఒకరికొకరు తెలుసుకోకుండా బతికాం. మన మధ్య ఆఘాతం ఇప్పటికీ ఉంది లక్ష్మి. ఆ అగాధం పూడ్చాలని నాకు ఉందండి, కానీ మనీష అవకాశం కోసం ఎదురు చూస్తోంది. నేను నోరు తెరిచిన మరుక్షణం అత్తయ్యని జైలుకు పంపిస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు లక్ష్మి? ఆ నిజం నాతో చెప్పకూడదా? నేను తెలుసుకోకూడదా? అదేమీ లేదండి. ఆ సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్తాను. అందుకు ఇప్పుడు సమయం కాదా? ఇప్పుడు చెప్పకూడదా? అలాని కాదు లక్ష్మి. మిత్రం. కోర్టుకి టైం అయింది, వెళ్దామా? నాకు కూడా తెలియని సీక్రెట్స్ మీ ఫ్రెండ్కి తెలుసన్నమాట కదా అర్జున్? సారీ మిత్ర, మున్నార్లో జరిగింది కోర్టులో బయట పెట్టకూడదనుకున్నాను, కానీ తప్పలేదు. నువ్వు హర్ట్ అయి ఉంటే లక్ష్మి తరపున నేను కూడా సారీ చెప్తున్నాను. మీ ఫ్రెండ్ నా దగ్గర ఇంకా చాలా విషయాలు దాచింది, అవి కూడా బయటికి రావాలి. తను నీ దగ్గర ఇంకా ఏం దాచిందో నాకు తెలియదు మిత్ర,